రాహాబు ఒక వేశ్య అని మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆమె ఒక గొప్ప విశ్వాసి అని ఎంతమందికి తెలుసు? ఒక వేశ్య విశ్వాసిగా ఎలా మారింది? ఆమె పేరు యేసుక్రీస్తు వంశావళిలో ఎలా చేర్చబడిందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇశ్రాయేలీలు వందల సంవత్సరాల ఐగుప్తు బానిసత్వంలో ఉండి 40 సంవత్సరాలు మోషే నాయకత్వంలో అరణ్యంలో సంచరించి వాగ్దాన భూమికి చేరుకుంటున్న సమయంలో వారికి పెద్ద ఆటంకంగా ఉన్నది ఎరికో గోడలు. ఎరికో గోడలు చాలా దృఢంగాను పటిష్టంగాను బలంగాను ఉంటాయి. అయితే ఎరికో పట్టణాన్ని ఎలా ముట్టడి వేయాలో దేవుడు యెహోషువకు ముందుగానే తెలియచేశాడు. ఆ క్రమంలోనే యెహోషువ 2 వేగుల వారిని ఎరికో పట్టణానికి పంపుతాడు. వారు రాహాబు అనే వేశ్య ఇంటికి వెళ్తారు. వారు రాహాబు వద్దకి ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే అనేక మంది ఎరికో ప్రజలు రాహాబు వద్దకు వస్తారు. వారి ద్వారా రాహాబుకు పట్టణం గురించి విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్న ఉద్దేశంతో వేగుల వారు వెళ్ళి ఉంటారు. ఒకసారి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు గనక చదివితే రాహాబుకు దేవుడి పైన ఎంత విశ్వాసం ఉందో అర్థమవుతుంది. రాహాబు వేగుల వారితో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా గురించి ఎంత అద్భుతంగా మాట్లాడిందో ఆ వచనాలు చెబుతాయి. ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు యెహోవా దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారిని ఎలా నడిపించాడో, ఆయన మీ యందు చేసిన కార్యములు చూడగా మాకు భయము కలుగుచున్నదని, మీ దేవుడైన యెహోవాయే కింద భూమి యందును పైన ఆకాశమందును దేవుడై ఉన్నాడని చెబుతుంది. యెహోవా దేవుడే నిజమైన దేవుడని నమ్మింది. ఆయనను నమ్ముకుంటే ఆమెను కూడా రక్షించగలడని విశ్వసించింది. వేగుల వారిని రాజు యొక్క మనుషుల నుండి కనబడకుండా దాచిపెట్టి వారికి ఉపకారం చేస్తుంది. ప్రతిఫలంగా వేగుల వారు కూడా ఎరుకో ముట్టడి సమయంలో ఆమె ఇంటికి ఏ హాని చేయకుండానట్లు ఎర్రని దారాన్ని కట్టమని చెప్పి రాహాబును వారి కుటుంబాన్ని విడిచిపెడతారు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాహాబు యెహోవా దేవుని కార్యాలు వినుట ద్వారా విశ్వాసం పొందుకుంది. విశ్వాసం ద్వారా తన కుటుంబాన్ని కూడా కాపాడుకోగలిగింది. ఆమె అంత గొప్ప విశ్వాసి కాబట్టే అపోస్తులుడైన పౌలు గారు కూడా హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసుల జాబితాలో అబ్రహాము, శారా, ఇస్సాకు, యోసేపు, మోషే వంటి గొప్ప విశ్వాసులతో పాటుగా రాహాబు పేరును కూడా చేర్చారు. రాహాబు ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉందో అంత గొప్ప ప్రతిఫలం కూడా పొందుకుంది. రాహాబు జీవితం అందరికీ అసహ్యకరమైనది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం అని హెబ్రీ 11:6లో చెప్పిన విధంగా విశ్వాసం ద్వారా దేవునికి రాహాబు ఇష్టురాలైంది. రాహాబు పేరు యేసుక్రీస్తు వంశావళిలో లిఖింపబడడం ఆమెకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. వేగులలో ఒకరైన సల్మాను వివాహం చేసుకుని తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి లోబడి జీవించింది. తన కుమారుడైన బోయజుకు మంచి నడవడికను నేర్పిన తల్లిగా మన ముందుంది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.